अस्सलाम वालेकुम नाज़रीन, CNN उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। महबूब नगर में फंक्शन हॉल्स की दुनिया में एक नया नाम पैराडाइज फंक्शन पैलेस कुशादा व खूबसूरत सजावट और जदीद सहूलियात से आरास्ता शादी ब्याह व दीगर तकारीब के लिए मौजू किराए पर दस्तयाब है। पैराडाइज फंक्शन पैलेस रूबरू रूरल पुलिस स्टेशन निज़द हिमालय होटल लक्ष्मी नगर कॉलोनी महबूब नगर। सफाई कर्मचारियों के मसाइल के हल के लिए मरकजी हुकूमत ने 1993 में कानून बनाया गया। इन ख्यालात का इजहार कौमी सदर सफाई कर्मचारी कमीशन वेंकटेश ने आज महबूब नगर के कलेक्ट्रेट में सफाई कर्मचारियों के एक इजलास को मुखातिब करते हुए किया। इन्होंने रियासती हुकूमत पर जोर देते हुए कहा कि वह सफाई कर्मचारियों के मसाइल के हल के लिए संजीदगी से काम करें और सफाई कर्मचारियों को जदीद साजो सामान व आलात से आरास्ता करें ताकि उन्हें सफाई के काम में मदद हासिल हो। इस मौके पर जिले कलेक्टर रवि नायक ने भी मुखातिब किया। आइए देखते हैं ये रिपोर्ट। महबूब नगर లో ఎవరైతే ఫస్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారో సార్ ఈ మున్సిపల్ పనిచేసే వర్కర్ని 7 మెంబర్స్ కలిపి ఒక గ్రూప్ చేశారు. దాంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు. ఆఫీస్ నుంచి మున్సిపల్ కమిషనర్ గానే మాకు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు 2018లో. ఆ 2018 నుంచి మాకు ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్ గారు మా యొక్క గ్రూప్ పేరు మీద చెక్ ఇస్తారు సార్. ఆ చెక్ ఇచ్చిన తర్వాత మేము బ్యాంక్కి వెళ్ళి మా యొక్క మిగతా మెంబర్స్కి అందరికీ మా చెక్ ద్వారా సెల్ఫ్ గ్రూప్ ద్వారా జీతాలు తీసుకుంటాం. కాంట్రాక్ట్ అనేది సెల్ఫ్ గ్రూప్ ద్వారా మీకు వాళ్ళకి మనం గవర్నమెంట్ నుంచి జీతం ఇచ్చి వాళ్ళకి ఉండడం మీకు ఇవ్వాల్సిన యాభై ఎక్కువ కట్ చేసుకొని ఈక్వేట్ చేస్తే లేకపోతే పే చేయకుండా సమస్యలు ఉంటే మీరు మీ గ్రూప్ లీడర్ మా గ్రూప్ లీడర్ శంకరమ్మ ఇక్కడ రాలేదా ఓలోగా అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కొట్లాడాం సార్, చాలా మటుకు పోరాటంకి ఇలాగా డివైడ్ చేసింది సార్. 7 మందికి ఒక గ్రూపు చెక్ వస్తుంది, పెద్ద చెక్ బ్యాగ్ వేసిన తర్వాత మళ్ళీ మేము ఒక చెక్ తీసుకుపోయి బ్యాగ్ వేస్తే మాకు వస్తుంది. అట్లా ప్రతి పని చేసేది ప్రతి పని మా సార్లకు మాట రాకుండా చేయడము, ఉండడము, వర్షంలో కూడా మేము కూర్చే ఇళ్ళలో ఉండడము, అట్లా ఉండి కూడా మా సార్లకు మాట రాకుండా మేము మంచిగా పని చేస్తున్నాం. నెలకు ఎంత వస్తుందమ్మా? నెలకు ఎప్పుడైనా ఇట్లనే మామూలుగా కట్టింగ్ పోగా సార్ 14,000 వస్తుంది. కటింగ్ పోగా కటింగ్ కలిపి యాడ్ అయింది సార్ 1000 రూపాయలు. కటింగ్ కూడా ఇదే కదా ఈ కేఎస్ మొత్తం జీతము 16,000 వస్తుంది. మా చైర్మన్ గారు ఏమంటారంటే మీకోసమే సార్ ఢిల్లీ నుంచి వచ్చినాం, మీ సమస్య చెప్పచ్చు. 350 రూపీస్ అవుతుంది ఒక పర్సన్. 19,350 రూపీస్. మీ యొక్క జీతం వచ్చి 19,350 రూపాయలు వచ్చేలాగా ప్రింట్ చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయండి. అవేర్నెస్ క్యాంప్ మీరు అవేర్నెస్ క్యాంప్ పెట్టి ఏర్పాటు చేసిన తర్వాత మీరు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి తర్వాత కమిషన్ కూడా పంపించండి. ఈఎస్ఐ కార్డ్ ఈఎస్ఐ పిఎఫ్ ఈఎస్ఐ कार्ड ఎవరెవరు లేదో చేతులు పెట్టేశారు. इसी तरह की खबरों के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल CNN उर्दू न्यूज़। हर खबर से रखिए आपको बाखबर।